హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరు ముద్దలు. ఇప్పుడు చాలా హాట్ గా ఉందండి, సమ్మర్ హాట్. సో మన సమ్మర్ సీజన్ లో ఒక బెనిఫిట్ అండి. ఏంటి బెనిఫిట్ అంటే కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ మ్యాంగోస్ అవైలబుల్ ఉంటాయి. సో ఈ హాట్ సమ్మర్ లో మ్యాంగో డెలికసీస్ ని మీరు పిల్లల కోసం డెఫినెట్లీ ట్రై చేయండి. సో మీ చిన్నారుల కోసం నేను స్పెషల్ గా ప్లాన్ చేశాను మ్యాంగో ఓట్ మీల్. చాలా హెల్దీ అండి. మ్యాంగోని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు కాబట్టి మీ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ కోసం ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. మ్యాంగో ఓట్ మీల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చక్కగా నోట్ చేసుకోండి. మ్యాంగోస్, పాలు, పంచదార, దాల్చిన చెక్క పొడి, ఓట్స్. మ్యాంగో ఓట్ మీల్ తయారు చేయడానికి ముందుగా ఏది తయారు చేయాలంటే ముందుగా ఏం చేయాలి? పొయ్యి వెలిగించుకోవాలి. సో పొయ్యి వెలిగించుకున్నాము, దీంట్లో పాలు వేయాలి. పిల్లలకి 6 months దాకా అమ్మ పాలే చాలా పౌష్టిక ఆహారం. 6 months తర్వాత మనము వేరే పాలని ఇంట్రడ్యూస్ చేస్తాము, సాలిడ్ డైట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాము. చాలా మంది ఆవు పాలు వాడతారు పిల్లల కోసం. సో మీ చాయిస్ అండి. మీరు ఒకవేళ పిల్లలకి ఆవు పాలు ఇస్తే ఆవు పాలు వాడుకోవచ్చు, లేదంటే నార్మల్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ పాలు బాయిల్ అవుతున్నాయి. ఓట్స్ వచ్చేసి చాలా హెల్దీ అండి, కాబట్టి నేను ఇవాళ ఈ రెసిపీ ఓట్స్ తో చేస్తున్నాను. మ్యాంగో వచ్చేసి ఫుల్ ఆఫ్ ఫైబర్. సో పొద్దున్నే మీ పిల్లలకి ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్ లో అయితే ఇస్తే చాలా ఎనర్జీ ఉంటుందండి, చాలా యాక్టివ్ గా ఉంటారు, చాలా ఆడుకుంటారు. సో పిల్లలకి మ్యాంగో అంటే చాలా ఇష్టం, ఎందుకంటే స్వీట్ గా ఉంటుంది, ప్లస్ మ్యాంగోలో మంచి ఫ్లేవర్ ఉంటుంది. కాబట్టి మనకే కాదండి, పిల్లలకి కూడా మ్యాంగో చాలా ఇష్టము. కాబట్టి నేను ఈ రెసిపీ స్పెషల్ గా ప్లాన్ చేశాను. చాలా మంది ఏం చేస్తారు, పిల్లలకి రెడీమేడ్ ఇన్స్టెంట్ ఫుడ్స్ లేదా ప్యాక్డ్ ఫుడ్ ఇస్తూ ఉంటారు. పిల్లలకి టేస్ట్ బడ్స్ ఉంటాయండి, ఆ టేస్ట్ బడ్స్ బిల్డ్ అవుతాయి. ఆ టేస్ట్ బడ్స్ బిల్డ్ అవ్వాలంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ని పిల్లలకి అలవాటు చేయాలి. కాబట్టి డైలీ మీ పిల్లల కోసం ఒక న్యూ రెసిపీని డెఫినెట్లీ ట్రై చేయండి. సో పాలు బాయిల్ అవుతున్నాయి, అప్పుడు దాకా మనం మ్యాంగో పల్ప్ తయారు చేద్దాం. మ్యాంగో పల్ప్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మ్యాంగో పల్ప్ ని వేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మిక్సీలో గ్రైండ్ చేద్దాం. సో మ్యాంగో పల్ప్ రెడీగా ఉంది. మార్కెట్ లో రెడీమేడ్ మ్యాంగో పల్ప్ కూడా క్యాన్స్ లో దొరుకుతాయండి, కానీ దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ తోనే పిల్లలకి రెసిపీస్ చేయండి. ప్యాక్డ్ ఫుడ్ లో చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయండి, చాలా మంది పిల్లలు ఎలర్జీ కూడా కావచ్చు. కాబట్టి న్యాచురల్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ సీజనల్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తోనే మీ పిల్లలకి రెసిపీస్ ప్లాన్ చేయండి. సో పాలు చక్కగా బాయిల్ అయిపోయాయి. బాయిల్ అవుతున్న పాలలో లైట్ గా షుగర్, ఎక్కువ షుగర్ వాడకూడదండి పిల్లల కోసం, ఎందుకంటే మళ్ళీ పిల్లలకి షుగరే అలవాటు అయిపోతుంది. న్యాచురల్ ఫ్రూట్ లో కూడా షుగర్ ఉంటుంది, మ్యాంగో కూడా స్వీట్ గా ఉంటుంది, కాబట్టి లైట్ గా షుగర్ అవాయిడ్ చేసినా పర్వాలేదండి, కానీ పిల్లలు తినరు కాబట్టి లైట్ గా షుగర్. దీంట్లో ఓట్స్, ఒక కప్పు పాలు తీసుకుంటే అరౌండ్ 2 to 3 tablespoons ఓట్స్. ఓట్స్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. పిల్లలు పుట్టంగానే ఏడుస్తే వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తాయా రావా? చిన్న పిల్లలు పుట్టంగానే ఏడుస్తారు, కానీ వాళ్ళ కళ్ళలో నీళ్ళు రావండి, ఎందుకంటే పిల్లలకి టియర్ డక్స్ ఫామ్ అవ్వడానికి మినిమం 12 weeks పడుతుంది. సో ఇక్కడ చక్కగా ఓట్స్ కుక్ అయిపోయాయి.
ఇప్పుడు కుక్ చేసుకున్న ఓట్స్ ని ఒక బౌల్లో తీద్దాం. ఓట్స్ ని చక్కగా కూల్ అవనిద్దాం. ఓట్స్ కూల్ అవుతున్నాయి. అప్పుడు దాకా మీతోని కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. మా బాబు పుట్టినప్పుడు 1.5 years అప్పుడు కళ్ళలో నీళ్ళు ఎక్కువ వచ్చేవి. దాని తర్వాత పస్ ఫామ్ అయింది. పస్ ఫామ్ అయినప్పుడు నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారంటే మీ బాబుకి టియర్ డక్ట్ బ్లాక్ అనేసి. సో కాబట్టి టియర్స్ రావడం లేదు, ఆ మొత్తం టియర్ డక్ట్ ఇక్కడ ఉంటుందండి, అది బ్లాక్. సో బాబుకి ఆపరేట్ చేశారు. దాని తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ చెప్పారండి. ఇంకొక విషయం ఏం చెప్పారంటే పుట్టిన పిల్లలకి మాక్సిమం పిల్లలకి టియర్ డక్ట్ బ్లాక్ ఉంటుంది, కానీ బ్లాక్ ఉందా లేదా తెలియదు. ఎందుకంటే ఏదన్నా అయితేనే తెలుస్తుంది, ఏదైనా రోగాలు వస్తేనే మనకు తెలుస్తుంది, ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయి. సో బాబుకి పస్ వచ్చింది కాబట్టి నాకు తెలిసింది టియర్ డక్ట్ బ్లాక్ అనేసి. సో ఎక్సర్సైజ్ ఏంటంటే చిన్న ఎక్సర్సైజ్ నేను పిల్లల కోసం చూపెడతాను. పిల్లలకి సాధారణంగా కోల్డ్ అయిపోతుంది, సీజన్ మారంగానే కోల్డ్ అయిపోతుంది. టియర్ డక్ట్ బ్లాక్ మొత్తం క్లియర్ అవ్వడానికి టేక్ యువర్ ఇండెక్స్ ఫింగర్, ఇలా పెట్టి ఇలా జస్ట్ 3 times మసాజ్ చేయండి. సో మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ తోని మీరు పిల్లల్ని రేస్ చేయడం చాలా ఈజీ అయిపోతుందండి. ఇంకొక చిట్కా చెప్తాను, సేమ్ ఏజ్ గ్రూప్ మదర్స్ తోని ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి వచ్చే ప్రాబ్లం మీ పిల్లలతో మీరు షేర్ చేసుకునే విషయాలు మాట్లాడుకుంటే చాలా నాలెడ్జ్ గెయినింగ్ గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ టు నా ఓట్ మీల్ కూల్ అయిపోయింది. మ్యాంగో పల్ప్ రెడీగా ఉంది. మ్యాంగో వచ్చేసి వెరీ గుడ్ ఫర్ ఐసైట్. సో మీ పిల్లల కళ్ళు కూడా క్యూట్ గా ఉండాలంటే మ్యాంగోని తప్పక డయట్ లో యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బార్న్ బేబీ, ఒకవేళ 1 year బేబీ లేదంటే 9 months బేబీ ఉంటే ఇలా డైరెక్ట్ గా మనం కలిపి ఇచ్చుకోవచ్చు. కానీ 6 months బేబీస్ కి డైజెషన్ చాలా ప్రాబ్లం కాబట్టి ఈ ఓట్ మీల్ ని గ్రైండ్ చేద్దాం. సో ఈ ప్యూరీలోనే నేను ఓట్ మీల్ వేసేస్తున్నాను. మనం తయారు చేసుకున్న ఓట్ మీల్ ని మ్యాంగో ప్యూరీలో వేసేద్దాం. వేసేసి పించ్ ఆఫ్ దాల్చిని చెక్క, జస్ట్ పించ్ కూడా కాదండి, జస్ట్ ఇంత. ఎందుకంటే ఎక్కువ వేసామనుకోండి పిల్లలకి చేదుగా ఉంటుంది. జస్ట్ ఫ్లేవరింగ్ కోసం దాల్చిని చెక్క జస్ట్ ఒక డ్రాప్ వేసాను అంతే. చక్కగా కలుపుకొని మిక్సీలో గ్రైండ్ చేద్దాం. అదే మీరు 10 months to 12 months బేబీస్కి అయితే ఇది గ్రైండ్ చేయనక్కర్లేదు, అలాగే ఇచ్చుకోవచ్చు. సో ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేద్దాము. మ్యాంగో ఓట్ మీల్ చాలా చాలా హెల్తీ రెసిపీ అండి. మ్యాంగో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్, అందరికి చిన్నపిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. చాలా చాలా గుడ్ ఫర్ హెల్త్, ఎందుకంటే రిచ్ ఇన్ ఫైబర్ అండ్ నాట్ జస్ట్ దాట్ ఐసైట్ కి కూడా చాలా మంచిది. సో మ్యాంగో సీజన్ అప్పుడు పిల్లలకి మ్యాంగో రెసిపీస్ చేసి ఇస్తుండండి. ఈ రెసిపీ చిన్నపిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా ఇవ్వచ్చు, ఇష్టపడి తింటారు. సో గ్రైండ్ చేద్దాం. సో యమ్మీ యమ్మీ మ్యాంగో ఓట్ మీల్ రెడీ. చూసారా మ్యాంగో వల్ల మంచి కలర్ వచ్చింది. ఒకవేళ మీకు చిక్కగా ఉంది అనిపిస్తే లైట్ గా వాటర్ వేసుకోవచ్చు. అకార్డింగ్ టు మీ కన్సిస్టెన్సీ బానే ఉంది. సో ఈ తయారు చేసుకున్న మ్యాంగో ఓట్ మీల్ ని ఒక చక్కని డిష్ లో తీద్దాం. ఈ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కి ఇస్తే ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. సో పొద్దున్న పిల్లలకి కొంచెం హెవీ ఫుడ్ ఇస్తే ఫుల్ డే ఎనర్జెటిక్ గా ఉంటుంది అండ్ బాగుంటుంది. కాబట్టి ఈ రెసిపీని మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ లో ఇవ్వండి. లంచ్ లో కూడా ఇవ్వచ్చు, లేదంటే హై టీ ఈవినింగ్ టైంలో కూడా ఇవ్వచ్చు, కానీ బ్రేక్ఫాస్ట్ లో ఇస్తే చాలా మంచిది. మీ చిన్నారుల కోసం తయారు చేసిన రెసిపీ మ్యాంగో ఓట్ మీల్ రెడీ. అయితే మీరు కూడా ఈ రెసిపీని తప్పక ఈ సమ్మర్ లో మీ పిల్లల కోసం చేయండి. మ్యాంగో ఓట్ మీల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మామిడి పండు, పాలు, పంచదార, దాల్చిన చెక్క పొడి, ఓట్స్. ముందుగా పాలని వేడి చేయాలి. దానిలో కొద్దిగా పంచదార మరియు ఓట్స్ని వేసి ఉడికించాలి. ఇది చల్లారేలోపు ఒక మామిడి పండుని తీసుకొని మిక్సీలో వేసి
గుజ్జులాగా తయారు చేసుకోవాలి. ముందుగా ఉడికించిన ఓట్స్ మిశ్రమాన్ని మామిడి పండు గుజ్జులో కలిపి కొద్దిగా దాల్చిన చెక్క పొడిని వేసి మిక్సీలో గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. రుచికరమైన ఆరోగ్యకరమైన మ్యాంగో ఓట్ మీల్ రెడీ. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ హెల్దీ బేబీ ఫుడ్స్ తో మీ ముందుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ గోరుముద్దలు.